చేస్తుంటారు లేజర్ టైంలో, ఖాళీ టైంలో? పుస్తకాలు చదువుతున్న సినిమాలు ఇప్పుడు ఇంతకుముందు నాన్ ఫిక్షన్ మాత్రమే చదివండి, మైథాలజీ కానీ నాన్ ఫిక్షన్ కానీ ఆటోబయోగ్రఫీస్ హిస్టరీ. ఇప్పుడు ఏంటంటే ఫిక్షన్ కూడా చదవడం మొదలెట్టాను. ఫిక్షన్ కూడా జార్జ్ ఆర్వెల్, పీజీ విడోస్ మొత్తం ఇవన్నీ స్టార్ట్ చేసాయి ఇప్పుడు. సో లవ్ క్రాఫ్ట్, సో ఇట్స్ వెరీ నైస్, బాగుంది. ఇట్స్ మొత్తం కొత్త ఏదో ఓపెన్ అయింది నాకు. మొన్న యానిమల్ ఫార్మ్ 1984 చదివా, క్రైమ్స్ అండ్ పనిష్మెంట్ చదివా మొన్న. సో సో క్రైమ్స్ అండ్ పనిష్మెంట్ చదివాను అది కూడా. అండ్ దోసాఫ్స్కీది. ఐఎమ్ రీడింగ్ ఫిక్షన్ నా, సో ఇట్ ఈస్ అ కంప్లీట్ న్యూ విండో ఓపెన్ ఫర్. మిగతా వాళ్ళకి లేనిది మీకు అసలు అనకూడదు కానీ ఎన్ని గంటలు ఉన్నా సరిపోయిన హాబీ ఏంటంటే మీకు పెట్స్. అది ఉందా ఇంకా? ఆల్మోస్ట్. ఇప్పుడు ఉన్న ఇంట్లో కుక్కలు? ఇప్పుడు ఇక్కడ లేవండి, ఇక్కడ కుక్కలు లేవు, పిల్లు ఉన్నాయి ఇక్కడ. పిల్లులున్నాయి? పిల్లు ఉన్నాయి. మరి కుక్కలని వదిలేసారా ఏంటి? లేదు చూసుకుంటున్నా, బట్ అక్కడ వెళ్ళాలి ఉంచి అక్కడే ఉన్నాయి. మరి అవి లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? నేను లాస్ట్ టైం ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, అవునా, నాకు ఏదన్నా చాలా ఇష్టం అంటే జాగ్రత్త కాపాడుకుంటా, పొరపాటుని చేజారు పగిలిపోతే బాధపడ్డా. ఇంకా బాధపడ మనిషికి పట్టు విడిపోయినది ఉండాలి కదా. అంటే మూవ్ ఆన్ అవ్వగలరు. I can. It will affect you, but that doesn't mean I can't move on or I get really affected. సో మంచి కథలు ఇంకేం రాబోతున్నాయి మీ దగ్గర నుంచి? నెక్స్ట్ ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా చేస్తున్నానండి. అది కొంచెం అంటే నా స్థాయికి కొంచెం పెద్ద బడ్జెట్ సినిమా అనేది. అండ్ ఆ తర్వాత ఒక క్రైమ్ కామెడీ సినిమా చేస్తున్నా. అది ఆల్మోస్ట్ అయిపోయింది. అది కూడా మోస్ట్ ప్రాబ్లీ ఇయర్ రిలీజ్ అయిపోద్ది. అది కూడా క్రైమ్ కామెడీ. సోషల్ పార్టీ అది అంటే కొంచెం సీజీ వర్క్ అది కొంచెం ఎక్కువ ఉందండి. సో నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అండ్ ఒక సిరీస్ చేస్తున్నాను, దాని గురించి ఐ థింక్ వెరీ సూన్ దే విల్ ఓన్లీ అనౌన్స్ ఇట్. వెబ్ సిరీస్ వచ్చేస్తున్నా. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో మొత్తానికి బిజీ అయిపోతున్నారు మెల్లిగా? బిజీ ఉన్నా యాక్చువల్లీ, గ్యాప్ లేదు అక్కడ. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం అని చెప్పి గ్యాప్ తీసుకున్నా. ఈ సినిమాకు మంచి సినిమా అయితే చాలా వచ్చింది, ఇంకా బిజీ అయిపోతారు. మీ ఆశీర్వాదాలు. భగవంతుడు మనుషుల ఆశీర్వాదాలు కాదు, భగవంతుడు ఆశీర్వాదాలు కావాలి ఎవరిదైనా, ఎప్పుడైనా ఎక్కడైనా. మనం అనుకుంటాం మీ బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్ కాదండి. అంటే అదే నేను స్టార్టింగ్ అని చెప్పాను కదా, బ్లెస్సింగ్స్ అంటే పాజిటివిటీ ఉంటుంది కదా. సో దట్ విల్ డెఫినెట్లీ బీ. ఎవరు కూడా మిమ్మల్ని బాధ పెట్టాలనో లేకపోతే ఇంకోటనో ఒకసారి మీ గతాన్ని గుర్తు చేయాలని లేకపోతే మిమ్మల్ని ఇది చేయాలని అనరు. ఎలా ఉంటుందంటే కొన్ని ఇంటర్వ్యూల్లో వాళ్ళకి మనకి పెద్ద రిలేషన్ ఉండకపోవచ్చు, సరే ఏదో క్యాజువల్గా అడిగేస్తూ. బట్ కొన్ని వాళ్ళు అరే మనకు తెలుసున్న కుర్రాడు, మన జాగ్రత్తలు చెప్పిన కుర్రాడు, అరే ఇలా ఇబ్బందులు పడ్డాడు, అది మనకు కొంచెం చిన్న, మీరు ఎలా అయితే నేను అడిగితే ఫీల్ అవుతున్నారో మీరు అడగకపోయినా నేను మీతోటి ఆ రోజు ఈ రోజుకి ఇప్పుడు మీరు నాకు ఎప్పుడో చెప్పారు, నాకు గుర్తు. బట్ అంటే అప్పుడు వినే పరిస్థితుల్లో కూడా లేను నేను. ఇప్పుడు ఇంత ఇష్యూ అయినప్పుడు నిజాన్ని నాకు మీకు ఉన్న పరిచయానికి ఆ రోజే ఇంటర్వ్యూ చేయగలను కదా. నిజం. ఇప్పుడు ఇన్ని ఛానళ్ళు మీ దగ్గరకు వచ్చాయి, ఇంతమంది మాట్లాడారు, ఎన్నో చేశారు, నేనైతే రాలేదు కదా. ఎందుకు రాలేదు? నాకు తెలుసు ఆ పెయిన్లో ఉన్నారు, ఇలాంటప్పుడు ఆయన బాధ పెట్టకూడదు ఎందుకు. బట్ నాకేమనిపిస్తుంది లోపల, అరే కుర్రాడు మంచి కుర్రాడు కదా, మంచి పెట్టలేవరు, చిన్న కుటుంబం నుంచి వచ్చాడు, ఇలాగా అనవసరంగా పడిపోయాడే అని. అది ఆ సార్ అంత అడగదు అంతే తప్ప మిమ్మల్ని అడిగించి మీ కళ్ళనీళ్ళు పెట్టించి దీన్ని వైరల్ చేయాలి అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడూ లేదు, మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎప్పుడు కూడా లేదు కదా. ఇంటర్వ్యూ కాకుండా కూడా చెప్తున్నాను నేను అది. సో ఎనీహో, సో సినిమా బాగుండాలి, సినిమా ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి సినిమాలు రావాలి. అన్నిటికి మించి మీరు ఒక ప్రాపర్ జాగ్రత్తగా కెరీర్ పెట్టుకుని ముందుకు వెళ్ళండి. ఆల్వేస్ గాడ్ సపోర్ట్, మా సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంటుంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, అందరి సపోర్ట్ ఉంటుంది, ఏం పర్లేదు. థ్యాంక్ యూ. ఆల్ విల్ బి వెల్. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.